అందరికీ నమస్తే. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎట్లాంటి అంశం మాట్లాడుకోవాలంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఇక అభివృద్ధి చెందింది, పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందింది అనేది చెప్పుకోవాలి. ఎట్లాంటి అభివృద్ధి చెందింది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అంటే ప్రత్యేక పాలన అధికారులు ఉండడం వల్ల మన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చెందిందని చెప్పాలి. మనకు కార్పొరేషన్కు నిజంగా మరి ఎట్లాంటి అంశాలు ఉన్నాయంటే పూర్తి స్థాయిగా పనిచేసే కమిషనర్ లేడు, మరి ఎన్నికలు జరగలేదు, మరి ప్రత్యేక పాలనా అధికారి మన జిల్లా కలెక్టర్ సారే మనకు ప్రత్యేక పాలనా అధికారి. ఇక ఇక్కడ ఇన్ఛార్జి కమిషనర్గా అడిషనల్ కలెక్టర్ అమ్మ. ఇక వీళ్ళిద్దరు మన జిల్లాకు పెద్ద దిక్కు వీళ్ళే. మరి ఈ అధికారులు ఉన్న ప్రాంతమే ఎట్లా ఉన్నది అంటే నిన్న జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చేసుకున్నాం. మరి గతంలో అయితే మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం అని చెప్పేసి సెలబ్రేషన్లు చేసేది, భారీ ఎత్తున సెలబ్రేషన్లు చేసేది. ఏ పార్టీ చేసేది? అప్పుడున్న పార్టీలు చేసేది, అప్పుడున్న ప్రభుత్వాలు చేసేది. మరి అప్పుడున్న ప్రభుత్వమే, అప్పుడున్న పార్టీలే ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. మరి అప్పుడు గదే అధికారులు ఉండే, ఇప్పుడు గట్లాంటి అధికారులు అంటే మనుషులు మారవచ్చు కానీ అధికార యంత్రాంగం అయితే అదే వ్యవస్థ కొనసాగుతున్నాయి. మరి నిజంగా నిన్న జూన్ 2వ తేదీ రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయము రోజు, ఆ రోజున కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు నిజంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మరి మొద్దు నిద్రపోయారు అనే చెప్పుకోవాలి. ఎందుకు నిద్రపోయారు వాళ్ళంటే నిన్న కనీసం అమరవీరుల స్తూపాల దగ్గర కూడా రామగుండం కార్పొరేషన్లోని ప్రధాన చౌరస్తాలో ఉన్న అమరవీరుల స్తూపం వద్ద ఒక పూల దండేసిన వాళ్ళు లేరు, ఒక నీళ్ళ సుక్కబెట్టిన వాళ్ళు కూడా లేరు. నిజమే, ఇది నిజంగానే జరిగిన సంఘటన ఇది. ఈ అంశం ఆధారంగానే పాపం కొన్ని స్వచ్ఛంద సంఘాలు ఏం చేసినాయంటే మా అమరవీరులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిరు, అమరవీరులు తెలంగాణ రాష్ట్రం సాధన కోసం పోరాటం చేసిన వాళ్ళు, మరి వాళ్ళను మేము స్మరించుకోవడం కోసం ఇక్కడ ఈ స్తూపం ఏర్పాటు చేసిరు. మరి ఈ స్తూపం దగ్గర కూడా కనీసం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన రోజున మీరు ఒక పూల దండ కూడా పెట్టకపోతే ఇది ఎంత సిగ్గుచేటు అని చెప్పేసి వాళ్ళు నిన్న చిన్నగా గలాట చేసిరు. ఆ గలాట ఆధారంగా ఇక రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సాయంత్రం వరకు ఏదో అనామతుకు ఓ దండ తీసుకొచ్చి ఆడో 2 దండలేసి సాయంత్రం అయినాక 4 లైట్లు కట్టిరు. ఆ లైట్లు కూడా ఎందుకు కట్టిరో చెప్తా. నిజంగా రామగుండం కార్పొరేషన్ అభివృద్ధి జరుగుతున్న అంశం ఆధారంగా నిన్న స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజన్న ఆ స్ట్రీట్ లైట్లకు సంబంధించిన వాటిని ప్రారంభించడం జరిగింది. ఆ అంశం ఆధారంగానే అక్కడ లైట్లు వేసిరు తప్ప నిజంగా ఎమ్మెల్యే గారు కనుక ఆ కార్యక్రమం లేకపోతే ఆ స్తూపం దగ్గర ఆ లైట్లు కూడా ఉండకపోవునేమో అన్న అంశం కూడా అర్థమైంది మాకు. నిజంగా అధికార యంత్రాంగం ఎట్లాంటి అంశాలకు పెద్దపీట ఇస్తుందంటే డీజిల్ దొంగలకు, బెల్లం దొంగలకు, అదేవిధంగా తప్పుల తడకల బిల్లులు రాసిన అధికారులకు, మరి నేరం చేసినా కూడా అంటే నేరం అంటే సర్టిఫికెట్లను క్రియేట్ చేసి ఇచ్చిన వాళ్ళకు ఉన్నత పదవులు ఇచ్చుడు, ఇట్లాంటి అంశాలను తీసుకొస్తారు తప్ప మరి వీళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి పాటుపడ్డ అమరవీరులు వీళ్ళు. నిజంగా వీళ్ళు తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం చనిపోయిన వీరులు వీళ్ళు అని చెప్పేసి వాళ్ళను గుర్తించే అంశం లేదు. ఇది రాష్ట్ర పండగ. వాస్తవంగా నిన్న తెలంగాణ రాష్ట్ర పండగ ఏది అంటే ముందుగా ఇదే చెప్పాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడమే తెలంగాణకు ఒక పెద్ద పండుగ. అట్లాంటి అంశాలను పక్కన పెట్టి ఏది తెలియకుండా అనామతిగా ఇక్కడ చూడండి, అమరుల స్తూపంపై నిర్లక్ష్యం, ఉదయం ఏమీ లేదు సాయంకాలం ఇట్లా వేసిర్రు. ఆగ్రహం వ్యక్తం చేసిన స్వచ్ఛంద సంఘాలు, సాయంత్రానికి పూలతో అలంకరించిన అధికారులు. ఇవాళ ఇవాళ వేసుకుంటే అయిపో కదా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. నిజంగానే మన కార్పొరేషన్ కు కమిషనర్ అమ్మ, అడిషనల్ కలెక్టర్ అమ్మ, ఇక మన కార్పొరేషన్ ప్రత్యేక పాలనా అధికారి జిల్లా సారు, కలెక్టర్ సారు, ఇగో ఇట్లాంటి పెద్ద మనుషులు ఉంటారు. కానీ మన పరిస్థితి జిల్లాలో ఉన్న ఏకైక కార్పొరేషన్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అయినా కూడా దాని మీద పట్టింపు ఉండదు. ఇక రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా సోమవారం అమరుల స్తూపంపై రామగుండం బల్దీ అధికారులు వ్యవహరించిన తీరుపై స్వచ్ఛంద సంఘాల సంస్థలు ప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గోదావరి కని గాంధీ చౌక్ ప్రధాన చౌరస్తాలోని
అమరుల స్తూపానికి పూలతో అలంకరణ చేయకపోవడంపై వారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కంగుతిన్న బల్దీ అధికారులు వెంటనే అమరవీరుల స్తూపానికి పూలమాలతో పాటు విద్యుత్ దీపాలను అలంకరించారు. ఈ విద్యుత్ దీపాలు అనేది నిన్న రాజ్ ఠాకూర్ అన్న ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న ఏది స్ట్రీట్ లైట్ సెంట్రల్ లైటింగ్ లా ప్రారంభోత్సవం జరిగింది కాబట్టి అక్కడ ఆ లైట్లు వేయాల్సి వచ్చింది. ఎందుకంటే చౌరస్తా కదా, మరి ఎమ్మెల్యే చూస్తే కూడా బాగుండదేమో అని చెప్పేసి వేసినట్టు కనబడుతుంది. అంతే తప్ప అక్కడ ఎమ్మెల్యే ప్రోగ్రాం కనుక లేకపోతే వాళ్ళు ఇది లైట్లు కూడా వేసేవాళ్ళు కాదేమో. ఇట్లాంటి స్వచ్ఛంద సంఘాలు ఎన్నో అంశాల గురించి మాట్లాడడం కూడా పట్టించుకునే నాదుడు ఉండడు. ఇక చెప్తా ఇనూరు, ఇది కూడా ఎట్లాంటి అంశము అంటే మన హిందూ శ్మశాన వాటిక గోదావరి నది దగ్గర వద్దు తీరాని ఉంటుంది. ఇక పోయి చూడు అభివృద్ధి చేసినామని చెప్తారు, కనబడుతుంది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి ఎట్లాంటి అభివృద్ధి చేస్తుంది, ఎట్లాంటి అంశాలు ఉంటాయి. మరి నిజంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో నిన్న అమరవీరుల స్తూపానికి పూలదండ వేయడానికి డబ్బులు లేవా, లేకపోతే మరి ఏమైపోయింది? మరి అధికారులు ఎవరు లేరా? నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే చెప్పింది జూన్ 2వ తేదీన మన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను చేయాలి, ప్రతి జిల్లాకు జిల్లా ఇన్ఛార్జీలను పెట్టిను, జెండా ఆవిష్కరణ చేయాలి అని అనేక రకాల అంశాలను అనేక రకాల కార్యక్రమాలను తెర మీదకి తీసుకొచ్చారు. అయినా కూడా అమరుల స్తూపాలకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లోని ప్రధాన చౌరస్తాలో ఉన్న అమరుల స్తూపానికి ఒక దండ వేయడానికి సాయంత్రానికి సమయం కుదిరింది అనుకుంటారు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు. అంటే నిజం అధికార యంత్రాంగం ఎట్లాంటి పనులు చేస్తుంది, ఎవరు చెప్తే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పనిచేస్తుంది? ప్రజల కోసం పనిచేయరా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ తెలంగాణ రాష్ట్రంలో లేదా? మరి ఎట్లాంటి అంశాల ఆధారంగా మీరు ఆ దండ వేయలే పొద్దున? మరి సాయంకాలం ఎందుకు వేసిర్రు? ఎమ్మెల్యే సార్ ప్రోగ్రాం ఉన్నదని చెప్పేసేసిరా? ఏ అంశం ఆధారంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అమరులను మరిచింది? కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందా, లేదంటే బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిందా? అక్కడ ఏ పార్టీకి సంబంధించి, మరి బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకుల అంటే ఎవరైనా స్వర్గీయులైన నాయకుల స్తూపం అది తెలంగాణకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరుల స్తూపాలు ఆ స్తూపానికి కూడా దండేయలేదు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్. అంటే ఇక నిజంగానే చెప్తారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, కేంద్రంలో మేమే ఇచ్చిర్రు అంటారు, మీరే ఇచ్చిర్రు, మేమే తెచ్చినామని బీఆర్ఎస్ పార్టీ చెప్తారు, మీరే తెచ్చిర్రు. మరి అమరుల స్తూపానికి ఎందుకు దండేయలేకపోయింది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా? మరి అధికారుల నిర్లక్ష్యం అయింది. ఇది అధికారుల నిర్లక్ష్యం అయితే అది బాధ్యత ఏ అధికారిది బాధ్యతనో ఆ అధికారి పైన తక్షణమే చర్యలు తీసుకోరు. లేదంటే నాయకుల నిర్లక్ష్యం అయితే చెప్పుర్రి, నిజంగా ప్రజలకు చెప్పాలి, ప్రజలకి అంశాలు చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన శ్రీకాంతాచారి, ఆర్ కృష్ణయ్య, ఇట్లాంటి ఎందరో మహానుభావులు, నిజంగానే ఎందరో మహానుభావులు, వాళ్ళందరూ ఎందరో మహానుభావులు అనే చెప్పాలి. అట్లాంటి మహానుభావులు మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెడితే వారి గుర్తుగా మనం పెట్టుకున్న అమరుల స్తూపం అది. ఆ స్తూపానికి మీరు విలువనియనప్పుడు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికార యంత్రాంగం ఎందుకు వేటికి ఇస్తారు మీరు గుర్తింపు? డీజిల్ దొంగలకు గుర్తింపిస్తారా? బెల్లం దొంగలకు గుర్తింపిస్తారా? చిపురు గట్టల దొంగలకు గుర్తింపిస్తారా? స్క్రాప్ దొంగలకు మీరు గుర్తింపిస్తారా? లేదంటే అక్రమంగా కార్పొరేషన్ పైన పడి దోచుక తింటున్న వాళ్లకు మీరు గుర్తింపిస్తారా? ఎవరికి గుర్తింపిస్తారో మీరే చెప్పాలి. గుర్తింపు లేదు రామగుండం కార్పొరేషన్లా, మరి అమరుల స్తూపాలకు కూడా గుర్తింపు లేదు. మరి ఏమైనా ప్రభుత్వ నాయకులు అంటే ఇప్పుడున్న జనరల్గా ఈ ప్రశ్న కూడా తావెత్తుతుంది. ప్రజలు అనుకుంటున్న అంశం ఏంటి అంటే, మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టింది, అందుకనే ఆ స్తూపానికి ఇట్లా దండలేయలేదా? అది ప్రభుత్వం బీఆర్ఎస్ పైసలతో అంటే బీఆర్ఎస్ డబ్బులతోటి కట్టలే ఆ స్తూపాన్ని, ప్రజల సొమ్ముతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పుడు ఏ పార్టీ ఉందో ఆ పార్టీ వాళ్ళు ఆ ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేసిర్రు. అది ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసింది, పార్టీలకు సంబంధం లేని అంశం అది. ఆ అంశాలను కూడా మీరు మర్చిపోయి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో అధికార యంత్రాంగం ఏ విధంగా ఉందో అనేది కనబడుతుంది. ఇంత నిర్లక్ష్యము పనికిరాదు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు. ఇప్పటికైనా జర నిద్ర లేవురి, ఎవరో ఒకరు చెప్పాలా మీకు అంశాల కోసం.
మీరు అధికారులు కాదా? ప్రజలను పీడించడానికి అంటే ఏది ఇంటి పన్ను విషయంలో పీడిస్తారు, నల్లా బిల్లు విషయంలో పీడిస్తారు, ఇట్లాంటి ఆస్తి పన్నుల విషయాలలో ప్రజలను పీడిస్తారు, సర్టిఫికెట్లు ఇష్యూ చేయాలంటే పీడించే అవకాశాలు కనబడ్డాయి గతంలో. ఇట్లాంటి అంశాలను ప్రజలపైన దోచుకుతునే అధికారుల కోసం పనిచేస్తున్నారా లేకపోతే ఇంకే అంశాల పనిచేస్తున్నారో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అయితే అర్థమైతలేదు. నిజంగా ఇది నిర్లక్ష్యం అనే చెప్పుకోవాలి. ఇంత నిర్లక్ష్యం పనికిరాదు. కార్పొరేషన్ అధికారులు ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడాలని చెప్పేసి ప్రజలందరి తరపున మా ఛానల్ ద్వారా కోరుతున్నాం.